అంటే ఒక్కసారిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజు ఏమనిపించింది మీకు? ఏమనిపిస్తుంది? మీ భర్త గారు గుర్తొచ్చారా? ఎప్పుడు గుర్తుకొస్తారండి, ప్రతి అడుగులో ప్రతి క్షణం గుర్తుకొస్తారు. ఓకే. అంటే మళ్ళీ పోర్టుపోలియో గనుల శాఖ మంత్రిగా ఇచ్చారు కదా, అంటే గనుల శాఖ మంత్రి కొద్దిగా అటు ఇటు కాంట్రవర్సీగానే ఉంటుంది అదంతా, గనులు క్వారీస్ అవన్నీ కూడా. అంటే ఆ శాఖను నేను చేయగలనా అని మీరు అనుకున్నారా? అంటే ఏది ఇచ్చినా కూడా నేర్చుకునే చేస్తాం కదా, ఇమీడియట్గా ఎక్స్పీరియన్స్ అయితే ఏది ఉండదు కదండి. మంత్రి పదవి వెంటనే పెద్ద బాధ్యత. సెక్రటరీలు ఉంటారు, పిఏలు ఉంటారు, దానికి న్యాయం చేయాలా, చాలా జాగ్రత్తగా ఉండాలా, వేసిన ప్రతి స్టెప్ ఆలోచించి వేయాలా, చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను అబ్జర్వ్ చేయాలా. మంత్రి పదవి వ్యక్తిగతంగా నేను తీసుకోవడం కొత్త, కానీ నా కుటుంబానికి కొత్త కాదు కదండి. గతంలో ఇందిరారెడ్డి గారు మంత్రి పదవి చేస్తున్నారు, పరిస్థితులు ఎట్లా ఉంటాయి, ఎట్లా స్టెప్, ఆఫ్ కోర్స్ ఇంట్లో వంట చేసినా ఇంట్లో జరుగుతున్న పరిస్థితులను అయితే ఆకలింపు చేసుకోకుండా ఉండలేం కదా. ఇంట్లో రాజకీయ చర్చలు జరుగుతూ ఉండేవి, ఇంట్లో మీటింగ్లు జరుగుతూ ఉండేవి, వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు పరిచయం చేస్తుండేవాళ్ళు మా వారు. రాజకీయంగా ఎలా ఉంటుంది అనేది తెలుసు కాబట్టి ఎట్లాంటి ఒత్తిడికి లోన్ అవుతారు. మా వారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎట్లున్నారు, లేబర్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎట్లాంటి ఒత్తిడికి లోన్ అయ్యారు, హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎట్లాంటి ఒత్తిడికి లోన్ అయ్యారు, ఇవన్నీ డెఫినెట్గా అన్నీ అబ్జర్వ్ చేసినాం ఇంట్లో ఉన్నప్పుడు. కాబట్టి నేను వ్యక్తిగతంగా మంత్రిగా రావడము డైరెక్ట్గా, కానీ పరిస్థితులన్నీ నాకు అప్పటికి ఎట్లా ఉంటాయో తెలుసు కాబట్టి అన్నయ్య ఇచ్చిన అవకాశాన్ని నిరూపించుకోవాలి, పనిచేయాలి అని అనుకున్నాం. జిల్లాలో ప్రజలకు మేలు జరగాల, ఆ విధంగా పనిచేసినాం. అంటే మంత్రిగా ఎలా రాణించారు, గనుల శాఖ మంత్రిగా మీరు ఎలా రాణించారంటే అర్థం కాదు. అంటే మంత్రిగా అంటే ఆ శాఖకి ఎలా న్యాయం చేశారు? ఆ శాఖలో ఏముంటుందండి, మైనింగ్ అదే కదా, ఏముంటుంది టార్గెట్ గవర్నమెంట్కు ఎంతవరకు, ఉమ్మడి రాష్ట్రాన్ని కుదిపేసింది అదే కదా, ఎంతవరకు మనము మేలు చేయగలుగుతాము, ఎంతవరకు మనము దానివల్ల ప్రభుత్వానికి లాభం వచ్చేటట్టు చేయగలుగుతాం, ఆదాయం వచ్చేటట్టు టార్గెట్ ఉండేది మాకు. ఎవ్రీ ఇయర్ ఇంత ఉండేది, ఎవ్రీ మంత్లీ వన్స్ రివ్యూ చేసేవాళ్ళు, టార్గెట్ ఎట్లా రీచ్ అవుతామని చూసేవాళ్ళం. దాంతోపాటు ఇండైరెక్ట్ ఉపాధి ఏ విధంగా రాగలుగుతుంది దాని నుండి అనేది కూడా ఆలోచించేవాళ్ళం. షాడో మంత్రి గారు ఎవరు? షాడో మంత్రి కార్తీక్ రెడ్డి గారు, వాడికి అస్సలు సంబంధం లేదండి. మీరు మంత్రి అయిన వెంటనే సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రి, షాడో మంత్రి మరొకరు ఉన్నారు కార్తీక్ రెడ్డి గారు. ఏది కావాలన్నా కార్తీక్ రెడ్డి గారే, రాష్ట్రంలో ఏ గనికి లీజు కావాలన్నా ఏది చిటికెల్లో కార్తీక్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకుంటే చాలు, ఎంతటి లైసెన్స్ అయినా తన ఇంటికి గడప ముందు వచ్చి వాళ్తుంది అనేవారు. ఇక మాట్లాడే వెదోలు ఎవరు మాట్లాడారు నాకు తెలియదండి, నాకు చాలా ఆవేశం వస్తుంది. ప్రతి ఒక్కరికి పిల్లలు ఉంటారు, ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంది, బట్ నింద వేస్తున్నప్పుడు దాంట్లో వాస్తవాలు ఎంత అనేది కూడా ఆలోచించాలి. గనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కానీ, హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ పలానా కార్తీక్ ద్వారా వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి ఈ పోస్ట్ తెచ్చుకున్నామో, లేకపోతే వాళ్ళ అమ్మ ద్వారా కార్తీక్ ఈ భూమి పని చేయించున్నాను ఒక్క మహానుభావుని వచ్చి చెప్పమనండి. ఓకే, అప్పుడు నేను హోమ్ మినిస్టర్ ఉన్నా కాబట్టి చెప్పలేకపోయినాం అన్నారు, ఇప్పుడు చెప్పమనండి. ఎక్కడ ఇబ్బందులు పడ్డారు నా కొడుకు వల్ల, ఏడ సెటిల్మెంట్ చేసి నా కొడుకు చెప్పమనండి. ఏ ఆఫీసర్ వచ్చి పోస్టింగ్ తీసుకున్నాడు నా కొడుకు ద్వారా చెప్పమనండి. ఎట్లాగండి మా ఇంట్లో జరిగే కూడా బయట డిస్కషన్. 2 పర్యాయాలు మంత్రిగా ఉండడంతో కార్తీక్ రెడ్డి గారు షాడో మంత్రిగా వ్యవహరిస్తూ ఈ రోజు తీసుకుంటే రంగారెడ్డి జిల్లానే కాదు, హైదరాబాద్ సిటీ నగర నడిబొడ్డున అంటే కూడా ఎక్కువ విశాలమైన భూములన్నీ కూడా కార్తీక్ రెడ్డి గారి పేరు మీదే ఉన్నాయి. ఇప్పుడు మాకు అవి అడ్రస్ దొరకట్లేదండి, మీకు ఏమన్నా దొరికితే తెచ్చివ్వండి. మా అబ్బాయి తీసుకున్న భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ కూడా ఒక లిస్ట్ అవుట్ ఏదైనా ఉంటే, మీకు చెప్పిన మహానుభావుల దగ్గర ఎవరి దగ్గరైనా ఉండుంటే, మీకు ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళ దగ్గర ఎవరైనా చెప్పి ఉంటే అవన్నీ మీరు లిస్ట్ అవుట్ చేసి ఇస్తే నేను కూడా వెతుక్కుంటాను. ఇంక ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏం చేశాడనేది నేను వెతుక్కొస్తాను. ఎలా నింద వేస్తారండి? కార్తీక్ చెప్తే కానీ చేయలేని పరిస్థితుల్లో నేనున్నానా? అంత తక్కువ అంచనా వేస్తారండి? అసలు మా కుటుంబ సభ్యులు, మా అబ్బాయి ఒక్కసారి సెక్రటరియట్ వచ్చండి చెప్పమనండి ఎవరినైనా, పోనీ ఇక్కడ ఎవరైనా నాకు ఆఫీసర్తో మాట్లాడండి అడగమనండి. తప్పండి. మీరు కార్తీక్ గారు? లేదండి, ఒక 2-3 సార్లు వెళ్ళాను. ఒకసారి గుర్తు, ఒకసారి నేను మా అమ్మగారు పుట్టినరోజు, మంత్రిగా పోయిన రోజు ఒక రోజు వచ్చాడు. అమ్మగారు పుట్టినరోజు ఒక రోజు నా కూతురుని తీసుకొని సర్ప్రైజ్ చేద్దామని ఒకసారి వెళ్ళాను. ఇంకేదో ఎవరినో ఇన్విటేషన్ అర్జెంట్గా ఇప్పియాలంటే ఏదో ఇన్విటేషన్ తీసుకుని వెళ్ళాను. మరి మీకు ఎందుకు షాడో మంత్రిగా పేరు వచ్చింది? ఏంటండి, భూదందాలు బాగా చేశారు, గనులకు బాగా లీజులు ఇప్పించారు. నమస్కారం అండి, నేను మీ సబితా ఇంద్రారెడ్డిని. నా ఇంటర్వ్యూ i-Dream న్యూస్లో చూడండి. నమస్కారం అండి, నేను కార్తీక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు i-Dreamsలో తప్పకుండా చూడండి. నాగరాజ్ అన్న
చాలా అంతర్గత విషయాలు మాలో తెలుసుకొని మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాడు. చూసి ఆస్వాదిస్తానని కోరుకుంటున్నాను. నమస్కారం.